అత్యంత ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో చేయాల్సినవి 5 ఉన్నాయి. చెప్పండి. ఏంటో తెలుసా? ఫస్ట్ స్టార్టింగ్ విత్ ప్రాతస్నానము అని అంటే సూర్యోదయం ముందే స్నానము చెయ్యుట. సెకండ్ అత్యంత ముఖ్యమైనది దీపదానం, దీపాన్ని వెలిగించి భగవంతుడికి సమర్పణ చెయ్యుట. 3 భాగవత శ్రవణము అంటే భగవత్ సంబంధమైన విషయములను వినటం, ప్రతిరోజు వినటం. 4వది తులసి సేవనం అంటే తులసిని సేవించుట లేదా తులసితో భగవాను సేవించుట. ఈ 2 అర్థాలు వస్తాయి. 5వది ప్రతినిత్యము కూడా మంచి స్తోత్రములు, భగవత్ సంబంధమైన స్తోత్రములు పారాయణ చెయ్యుట. ఇది దామోదర మాసం కాబట్టి విశేషంగా దామోదర అష్టకము అనే ఒక స్తోత్రం ఉన్నది, దాన్ని పారాయణ చేయుట. విష్ణు సహస్రనామం ఇత్యాది మనకి ఏవైతే ఇంట్లో స్తోత్రములు పారాయణ చేస్తామో వాటిని విశేషంగా పారాయణ చేసుకోవచ్చు. అత్యంత